ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో రైట్ నాతో పాటు ఉన్నారు రాజువెడ్స్ రాంబాయ్ డైరెక్టర్ బోసు గారు. ఆయనతో మాట్లాడు. అంటే మీ పేరు నాకు సాయిలు అని పిలవాలా బోసు అని పిలవాలా చిన్న కన్ఫ్యూజన్ అయిపోయింది. ఏమని పిలవాలి చెప్పండి ఫస్ట్. ఏది సింపుల్ అనిపిస్తే. సాయిలు బాగుంది సార్, బట్ బోసు అనేది అక్కడ బాబీ గారు చెప్పారు కాబట్టి అది ఇంకా చాలా బాగుంది. నా ఇష్టమా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం జోష్, ఇంత బయట ఇంత వైబ్రేషన్ క్రియేట్ చేసి అంత సైలెంట్గా ఉంటారేంటి సార్? పోతంటే జోష్ వస్తుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడ చూసినా మీ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మంచిగా అనిపిస్తుంది మేడం. మంచిగా అనిపిస్తుంది. మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఉన్నది. చూస్తారా? ఖాళీ టైంలో చూస్తారా? స్క్రోల్ చేస్తుంటారా రీల్స్? ఎవరు రీల్స్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో? అంటే మా సినిమా చూస్తాను. ఏంటి మీ సినిమా ఏంటి సార్? మా సినిమా రాజువెడ్స్ రాంబాయ్. తెలియదు సార్, మర్చిపోయాను. అంటే మీరు చెప్పట్లేదు కదా, కొంచెం ఎంగేజ్ చేయాలని అడుగుతున్నా. ఓకే, కాదు 2 సంవత్సరాల ముందు కదంట యాక్చువల్లీ. సంవత్సరం ముందే రిలీజ్ అవ్వాలంటే కదా, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాలంటే కదా. అసలు డేట్ ఏంటి మీరు షాక్ అవుతారు. ఏం చెప్పండి. జూలై 12, 2024. 2024 అంటే లాస్ట్ ఇయరే కరెక్ట్ గా. జూలై 12, 2024 రిలీజ్ కావాలి. ఎందుకు సార్ ఇంత గ్యాప్ తీసుకున్నారు? తీసుకోలే, వచ్చింది. అంటే అంటే ఎట్లా మేడం, ఏం చెప్పాలి మేడం, ఇవన్నీ మేడం పరిస్థితులు అవి అంతా వాతావరణం కానీ అన్నీ అట్లా. దానివల్ల షూటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి తర్వాత వరకు ఎన్నో అవాంతరాలు ఫేస్ చేశారట. అవును మేడం. అండ్ మీతో అంటే ఎవరైతే కాస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడ్డా చాలా హ్యాపీగా వర్క్ చేశారట. రీషూట్లు ఎక్కువ జరిగినాయి అంట. కానీ వాటన్నిటినీ మర్చిపోయేలాగా ఆడియన్స్ నుంచి ఇంత అన్కండిషనల్ లవ్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? ఫస్ట్ అది మాటలు మేడం, చాలా అంటే చాలా ఏమంటారు బూస్ట్ అది అంటారుగా, అట్లా అనిపించింది మేడం. అంటే రీషూట్స్ మీన్స్ ఆ వర్షం, మేము పోయింది మంచి వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఏమంటారు, ఒక సీన్ అయిపోయి ఇంకో సీన్ పోయేలోపు వర్షం పడేది. మళ్ళీ ఈ లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి పోయేలోపు వర్షం పడేది. సో అట్లా ఒక్కొక్క వర్షం పడటం వల్ల రీషూట్ వర్క్స్ అయినాయి. ఓకే. అండ్ టీం అందరూ కూడా చాలా బాగా కలిసి వచ్చారు కదా మీకు. యా మేడం. ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ ఉన్నట్టు తోపు మేడం. నా అన్నోళ్ళు లక్ష్మణ్ అన్న ఉంటాడు, అన్న నరసింహన్న, వాళ్ళు సూపర్. ఆ యూనిట్ వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడ్డారు. తర్వాత కెమెరా వాళ్ళు కానీ ప్రొడక్షన్ ఎవరైనా అందరు మేడం ఆ వర్షాలకు తడుచుకుంటా. ఆడు ఊరు పల్లెటూరు, ఏమంటారు ఏడా అయితే వర్షం పడితే వేరే ఇళ్ళలో పోయి ఉండేది, మళ్ళీ తర్వాత ఎమ్మటే వచ్చి మళ్ళా ఉండేది. అంతా ఆ ఊర్లో వర్షం ఎక్కువ ఉంటుంది, ఎండ ఎక్కువ ఉంటుంది మేడం. కొడితే గట్టి ఎండ కొడుతుంది, లేకపోతే ఆ వర్షం కూడా అట్నే పడుతుంది మేడం. షూట్ లొకేషన్ కి వెళ్ళాలంటే 40 కిలోమీటర్స్ అంటగా, రూమ్ కి లొకేషన్ కి. మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ అయినట్టుగా. అంతే మేడం. అంటే మరి మొత్తం అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేసినట్టు కదా. నేను చెప్తాను కదా మేడం, ఎక్కడికి వెళ్ళి ఆ ప్రొడక్షన్ ఆడ నుంచి ఇక్కడ దాకా జూనియర్ ఆర్టిస్టులు సహా అందరు మేడం పాపం అందరు మస్తు హెల్ప్ చేశారు. వాళ్ళకి అంటే ఎంత చెప్పినా తక్కువ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఎక్కడైతే షూట్ చేశారో ఆ చెట్టు దగ్గర కొన్ని షార్ట్స్ ఉన్నాయి కదా, అలాగే హౌస్ లోపల అక్కడికి వెళ్ళి ఇది రాజువెడ్స్ రాంబాయ్ జరిగిన లొకేషన్ అని రీల్స్ చేస్తున్నారు చాలా మంది. చూసిన హోమ్ టూర్స్ కూడా చేస్తున్నారు. అది చూసినా మేడం, ఆ వీడియో చూసినా. మారిపోయినాయి మొత్తం. అంటే వేరే వాళ్ళు కొంచెం డిజైన్ చేసుకున్నారు వేరే లెక్క, మారిపోయినాయి. ఆ వాతావరణం మొత్తం మారిపోయింది. ఓకే. హిట్ కొట్టే వరకు మనం ఎవరికి తెలియదు, బట్ హిట్ కొట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి కాల్స్ వస్తాయి, అందరూ అప్రిసియేషన్స్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా? కొంచెం లిటిల్ బిట్. ఫోన్లు వస్తాయి అంతే. ఫోన్లు వస్తున్నాయి. ఏం ఫోన్లు వస్తున్నాయి సార్? ఇక తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళు అందరూ చుట్టాలకి పక్కాలు మొత్తం చెప్తారు. సో కొంచెం వేరే అంటే ఏమంటారు, సినిమా చూసిన వాళ్ళు కూడా చేస్తా అంటే అన్న సూపర్ అన్నది అంటే నాకు కొంచెం అవునా అన్న అనిపిస్తుంది.